భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని మీ ముందు పెట్టాలని మీ ముందుకు నేను రావడం జరిగింది. హైందవ పూజ్యులు, అమాత్యులు, ఆర్యులు, జ్ఞానులు, ప్రవచనకర్తలైనటువంటి శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఒక విషయాన్ని మాట్లాడడం జరిగింది. దాని గురించి ఈరోజు మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా మరి శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారికి నా ప్రత్యేకమైన ప్రణామములు, నమస్కారములు. ఈ విషయాన్ని చెప్పినప్పుడు మీరు ఎంతో వయసులో పెద్దవారు, జ్ఞానవంతులు, ప్రవచనకర్తలు, ఎందరితో మన్ననలు అందుకున్నవారు. ఏపీ ప్రభుత్వం కూడా మిమ్మల్ని ఒక గొప్ప స్థితిలో ఉంచడము, గుర్తించడము గొప్ప సంగతే ఇది. అయితే ఆధ్యాత్మిక విషయానికి వచ్చినప్పటికీ చాలా విషయాలు మీరు తెలుసుకోలేకపోయారు, ఫెయిల్ అయ్యారు అని చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. ఏంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోలేక ఫెయిల్ అయ్యారా, అది మీరు చెప్పడానికి మీరు వచ్చారా అంటే ఎస్, ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కడా, మీరెక్కడా అని అంటారా? చాగంటి కోటేశ్వరరావు గారు మనిషే, నేను మనిషినే. చాగంటి కోటేశ్వరరావు గారు ఒకవేళ జ్ఞానవంతుడు, గొప్పవాడు అనుకుంటే బైబిల్ చదివిన నేను, చరిత్ర చదువుకున్న నేను చాగంటి కోటేశ్వరరావు గారి కంటే ఇంకా 4-5 విషయాలు ఎక్కువగానే తెలిసి ఉన్న వాడిని అని చిప్పట్లో సందేహమే లేదు. ఆ విషయాలు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, చాగంటి కోటేశ్వరరావు గారు మొదట ఏం మాట్లాడారో ఒకసారి మనం వీడియో పూర్వకంగా ఆయన మాట్లాడినటువంటి విషయాలని మనం మొదట చూద్దాము, విందాము. ఒకసారి వీక్షించండి. దాని పేరు సనాతన ధర్మం అనడానికి కారణం ఏమిటంటే దానికి వేదము ప్రమాణం. వేదము అంటే అపౌరుషేయము అంటారు. ఈశ్వరుడి ఊపిరే వేదం. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత సనాతనుడో వేదము కూడా అంతే సనాతనం, ఆయనలోంచే వచ్చింది. సనాతనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆది అంతము లేనివాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే ఎవరు చెప్పలేరు. ఆయన గిట్టడం ఎప్పుడు అంటే అది ఉండదు అసలు. అట్లాంటి వాడిని సనాతనుడు అంటారు. చూశారు కదా ఏం మాట్లాడారంటే ఆయన ఇక పరమాత్ముడి గురించి మాట్లాడుతూ, లేదంటే ఆ పరమాత్ముడు ఎవరంటే ఈశ్వరుడని, ఆయన నుంచే వేదాలు పుట్టాయని, వేదాలు అపౌరుషాలని, అంటే వాటికి ఆ మూలం ఎవరంటే ఈశ్వరుడని మాట్లాడుతూ ఇక సనాతనుడు అనే ప్రధానమైనటువంటి పదాన్ని వాడుతూ ముఖ్యమైనటువంటి ఆ విషయాన్ని పరుస్తూ ఏం మాట్లాడారంటే సనాతనం అంటే చాలా పురాతనమైనది, చాలా ఎప్పటి నుంచో ఉన్నది అని మాట్లాడుతున్నాం. ఇంతకీ సనాతనం అంటే ఎవరో కాదు, ఈశ్వరుడే. ఆది అంతము లేనివాడిగా, మరి పుట్టుక చావు లేనివాడిగా ఉన్నవాడే ఈశ్వరుడు అని మాట్లాడారు. ఫ్లోలో చెప్పారు. ఇక ఈయన ఈశ్వర ఆరాధన చేస్తారు కాబట్టి, లేదా ఈశ్వరుడిని పూజిస్తారు కాబట్టి ఈయన ఇలాగా మధ్య విభూది, మధ్య అంటే 3 విభూతి బొట్లు ఇలా పెట్టుకొని ఒక బొట్టు పెడతారు, అంటే అడ్డబొట్టు. నిలువు బొట్టులు కూడా విన్నారు, మీకు తెలుసు కదా. ఇలా నామం పెట్టిన వాళ్ళు నిలువు బొట్టు అయితే అడ్డబొట్టు. ఈయన చక్కగా ఏం చెప్పారంటే ఈశ్వరుడి గురించి చెప్తూ సనాతనుడు, వేదాలు ఆయన నుంచి పుట్టాయి, సో ఆది అంతం లేనివాడు అని ఈ విషయాలు మాట్లాడడం జరిగింది. దీనికి ఏమి ఎవిడెన్స్ ఆయన ఖచ్చితంగా చెప్పలేరు. ఆ ఎవిడెన్స్ ఏంటో నేను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు ఇక్కడ మీరు తప్పకుండా ప్రవచనకర్త అయితే అవ్వచ్చేమో కానీ అబద్ధాలు అయితే చెప్తా ఉన్నారు. ఈ రోజు వరకు నిజంగా ఉన్న దేవుడు ఎవరు, సనాతనుడు ఎవరు, సత్యం ఏంటి అనే విషయాలు మాత్రం మీరు బయలుపరచలేదు. ఒకవేళ మీకు అది తెలిసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. తెలిసినా తెలియనట్టుగా నటిస్తూ వాటిని ఆపేశారా లేదా తెలుసుకోలేదా అని నా మనసులో మాటని మీకు విశదపరుస్తూ ఉన్నాను, లేదంటే నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మీరు ఒక గ్రంథం పట్టుకొని, లేదంటే ఒక హిందుత్వాన్ని పట్టుకొని ఆ గ్రంథాల ఆధారంగా మాట్లాడుతున్న ప్రవచనకర్తలు మీరు. హైందవ గ్రంథాలని పట్టుకొని అవి ఎప్పుడు రాశాయి, ఎప్పుడు రాయబడ్డాయి, ఎవరి చేత రాయబడ్డాయి, వాటి కాలాలు ఏంటి అని తీక్షణంగా మనం పరిశీలన చేయగలిగితే అందులో వాస్తవాలు మనం బయటికి తీయగలం. మరి మీరు వాటిని తీక్షణంగా పరిశీలన చెయ్యలేకే ఈ మాటలు ఆడుతున్నారు అని నేను అంటాను. ఈ విషయంలో నేను వెనక్కి తీసుకునే మాటని మీకు పరిశీలన లేకే. ఏంటి చాగంటి కోటేశ్వరరావు గారి కంటే మీకు పరిశీలన ఉందా అని అంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఉందంటారా? ఇక ఈ వేదాల గురించి ఆయన మాట్లాడుతూ అపౌరుషాలు అన్నారు. అంటే చిన్న విషయం. అపౌరుషాలు అంటే అవి వాటంతట అవే పుట్టే, లేదంటే దేవుని సనాతనుడు లేకపోతే ఎవరైతే పరమాత్మ నోటిలోంచి వచ్చినట్టుగా అవి కేవలం బ్రాహ్మణులు మాత్రమే విన్నట్టుగా విని ఎదుటి వారికి చెప్పినట్టుగానే ఉంది, కానీ వ్రాతపూర్వకంగా అవి లేవు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. మరి ఇవన్నీ కూడా బ్రాహ్మణులే వింటున్నారు, బ్రాహ్మణులే చెప్తున్నారు, ఎదుటివారు ఇవి మాట్లాడడానికి లేదు అన్న సంగతి మీకు తెలియదా? మరి దీన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? అంటే దైవము బ్రాహ్మణుడు సొత్తా, దైవము బ్రాహ్మణుడికి మాత్రమే చెప్తాడా, ఎదుటి వాళ్ళకి చెప్పడా? ఇది నా ప్రశ్న. ఇక ముందుకెళ్తాను. ఇకపోతే ఎవరైతే సనాతనుడని మాట్లాడుతున్నారో, ఆది లేనివాడు, అంతం లేనివారు, ఇంకా పుట్టుక చావు లేనివాడు, ఆయన ముగింపేటో తెలియనివాడు, ఇలాంటి మాటలు ఆయన మాట్లాడడం మీరు విన్నారు. ఇప్పుడు నేను దాని గురించి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏదైతే ఈయన మాట్లాడారో
మొదటిగా ఈ చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడిన మాటకి ఎవరు అడ్డొస్తారంటే భగవద్గీత అడ్డొస్తుంది, వైశ్యులు అడ్డొస్తారు ఈ మాటకి. ఎందుకంటే ఈ యొక్క ఎవరంటే ఈ వైశ్యులకి ఈ యొక్క శైవులకి పడదు. ఈయన శైవుడు, శైవానికి సంబంధించిన ఆయన అడ్డబొట్టు పెట్టుకుంటాడు. వైశ్యులు అనేవారు నిలువు పెట్టి పెట్టుకుంటారు. వారు ఏమని రాసుకుని ఉన్నారంటే ఇప్పుడు ఈయన చెప్పిన మాటని వారు ఏం చేస్తారంటే కొట్టిపడేస్తారు. భగవద్గీతలో ఒక మాట ఉంది, దాన్ని మీకు నేను చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. విషయాలు చాలా జాగ్రత్తగా మీరు వింటే విషయం విశదపడుతుంది, నిజమేంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు భగవద్గీత కూడా మనకు అవసరం, అవసరం. ఆయన చెప్పింది ఏం చెప్పాడంటే సనాతనుడు ఈశ్వరుడు అన్నాడు. దాన్ని వారి మతంలో హిందుత్వంలోనే ఉన్నవారు, ఈ వైష్ణవులు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు ఒప్పుకోరు. భగవద్గీతలో ఏం రాయబడిందో శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 10 20వ ఆ యొక్క శ్లోకాన్ని నేను చదివి వినిపిస్తాను. అహమాత్మ గోడకేశ సర్వభూతాశయా స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతనామతం ఏవచ అని ఉందండి. దీని అర్థం ఏంటంటే ఇక్కడ దాని అర్థాన్ని కూడా మీకు నేను స్క్రీన్ మీద పెడుతున్నాను. ఈ యొక్క డిజిటల్గా రాయబడినటువంటి ఈ యొక్క భగవద్గీతని మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, చూడొచ్చు. లేదా మీ దగ్గర భగవద్గీతలు ఉన్న విప్పి మీరు చదువుకోవచ్చు. ఇందులో అర్థం ఏంటంటే మరొకసారి, అహమాత్మా గూఢకేశ సర్వభూతాశయా స్థితః అహమాదిశ్చ మధ్యాం చ భూతనామతం ఏవచ అని ఉంది. ఓ అర్జున, దీని యొక్క తాత్పర్యం, ఓ అర్జున, నేను సర్వభూతముల హృదయములలో కూర్చొని ఉన్నాను. ఓకే, నేను సర్వ ప్రాణుల ఆది మధ్యమము మరియు అంతము. చూసారండి, అంటే ఈ సృష్టిలో ఉన్న సర్వ ప్రాణుల ఆది మధ్యమము అంతము అని మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయాన్ని కూడా నేను విశదపరుస్తాను. ఇది భగవద్గీత 10వ అధ్యాయం 20వ శ్లోకం. మరలా భగవద్గీత 10వ అధ్యాయం 32 శ్లోకాన్ని కూడా చదివి మీకు వినిపించి దాని అర్థాన్ని కూడా చెప్తాను. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవ మహమార్జున అధ్యాత్మ విద్యానాం వాదహాం ప్రవదతామహం అని ఉందండి. అంటే ఇందులో ఓ అర్జున, నేను సమస్త సృష్టికి, దీని యొక్క తాత్పర్యం, ఓ అర్జున, నేను సమస్త సృష్టికి ఆది మధ్య మరియు అంతము అని తెలుసుకొనుము. చూసారండి, అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున, నేను సమస్త సృష్టికి ఆది మధ్య మరియు అంతము. ఇప్పుడు చెప్పండి, భగవద్గీతలో ఇది ఒక వైష్ణవుల యొక్క పుస్తకం. ఇది భగవద్గీత వైష్ణవుల యొక్క పుస్తకంలో 10వ అధ్యాయం 20వ వచనం, 10వ అధ్యాయం 32వ వచనం భగవద్గీతలో ఏమని చెప్పబడిందంటే, ఆదిలోను మధ్యలోను చివరిలోను ఉన్నవాడును నేనే అని కృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నట్టుగా భగవద్గీతలో మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు భగవద్గీత చెప్పింది రైటా, లేకపోతే మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది రైటా? శైవుడైన ఆయన చెప్పింది, ఆయన ఈశ్వరుడి గురించి మాట్లాడింది, ఆది అంతం ఈశ్వరుడే ఉన్నాడు అని ఆయన అంటున్నారు. వేదాలు ఇవన్నీ కూడా ఆయనలోంచి వచ్చాయని ఈయన అంటున్నారు. భగవద్గీతకు వచ్చిన తర్వాత ఈ 10వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అన్నీ నాలోంచి వచ్చాయని కృష్ణుడు అంటాడు. ఇంతకీ ఏది రైట్? శైవులు చెప్పింది రైటా, వైష్ణవులు చెప్పింది రైటా? వైష్ణవ పుస్తకంలో రాయబడినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి 10:20లోని 10:32లో ఉన్నటువంటి ఆది మధ్యమము లేకపోతే ముగింపు నేనై ఉన్నానని కృష్ణుడు అన్నట్టుగా ఆ విషయం ఒకవేళ చాగంటి కోటేశ్వరరావు గారికి తెలుసో తెలీదు. దీని మీద ముందు మీరు మాట్లాడాలండి. చాగంటి కోటేశ్వరరావు గారు భగవద్గీత చెప్పింది రైటా, లేకపోతే మీరు మాట్లాడుతున్న ఆ యొక్క పరమేశ్వరుడు, మీరు ఏదైతే ఆరాధ్య దైవమైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే అనుకుంటున్నారో అతని గురించి చెప్పింది రైటో ఒకసారి చెప్పాలి. ఇదంతా మీకు ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చింతన. గతంలో కూడా మీరు మాట్లాడారు, క్రైస్తవుల గురించి మాట్లాడుతూ, మతాల గురించి మాట్లాడుతూ మీరు అందరూ మాట్లాడినోళ్ళే, ఇప్పుడు మాట్లాడలేదు అని నేను అన్నగాని, ఒకవేళ ఈ ఆధ్యాత్మిక చింతన గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పింది విష్ణువుగా అవతారంగా పిలువబడ్డటువంటి కృష్ణుడు చెప్పిన మాట రైటా, లేకపోతే ఈశ్వరుడు పరమాత్మ అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాట రైటా అంటే ఈ రెండింటిని కూడా మనం ఇప్పుడు తేల్చవలసి వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు గారు నమ్ముతున్నటువంటి దైవం ఎవరైతే ఉన్నారో ఈశ్వరుడు అని చెప్పారు. ఈశ్వరుడు అంటే వారు ఆరాధ్య దైవంగా చెప్పారు. ఇంకెంతకి ఈశ్వరుడు గురించి మనం ఆలోచిస్తే క్రీస్తు శకము 2వ శతాబ్దం కంటే ముందుగా ఈ యొక్క శైవ ఆలయాలు లేదంటే ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ ఈశ్వరుడి యొక్క ఆలయాలు లేదంటే ఈ యొక్క ఏమంటారు, ఈ లింగం పూజించే ప్రక్రియ, ఈశ్వర ఆలయాలు, ఈశ్వర గుడులు ఏవైనా ఉన్నట్టుగా, ఈశ్వరుడికి సంబంధించిన దాఖలాలు ఏవైనా ఉన్నట్టుగా అసలు ఇండియాలో ఎక్కడా లేవు.
మళ్ళీ చెప్తాను, క్రీస్తు శకం 2వ శతాబ్దం కంటే ముందుగా ఈ యొక్క ఈశ్వరుడి యొక్క గుడులు ఏవైతే ఈ యొక్క ఈశ్వర ఆరాధన లేకపోతే లింగ ఆరాధనకు సంబంధించినటువంటి గుడులు ఏవైనా ఉన్నట్టుగా మనకి అస్సలు చరిత్రలో ఎక్కడ మనకి కనబడవు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఈశ్వరుడి గురించి ఈయన ఇంత చక్కగా సనాతనుడు చాలా పూర్వం ఉన్నాడు ఇవన్నీ ఎలా మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా జస్ట్ ఇమాజినేషన్. ఆర్య బ్రాహ్మణులు అనేవారు మన భారతదేశంకి వచ్చిన తర్వాత వారితో పాటు కొంత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అప్పటికే విగ్రహ ఆరాధన చేస్తూ ఉన్నటువంటి కొంతమంది దేవుళ్ళని అడాప్ట్ చేసుకొని భారతదేశానికి తీసుకొని వచ్చారు ఆర్య బ్రాహ్మణులు. అప్పటి నుంచి అక్కడ ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ జనాంగానికి ఈ ఇండియాలో ఉన్న వారికి ఏం చేశారంటే మన యొక్క పూర్వీకులైనటువంటి ఎవరైతే ఈ యొక్క సింధు నాగరికతకు సంబంధించిన మన పూర్వీకుల యొక్క మూలాలన్నింటినీ చెడగొట్టేసి వారి మీద యుద్ధం చేసి వారిని చంపేసి వారిని చాలా ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఆర్య బ్రాహ్మణులు ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క దేవుళ్ళు ఎవరైతే వారి ప్రదేశాల్లో ఉన్నటువంటి అప్పటికే పూజింపబడుతున్నటువంటి దేవుళ్ళని అడాప్ట్ చేసుకుని మన ఇండియాకి తెచ్చారు. తెచ్చిన తర్వాత ఆ తర్వాత ఇండియాలో ఉన్నవారు ఆ యొక్క పూజల్ని ప్రారంభించడం మొదలుపెట్టారు. ఇక నేను నా పక్కన ఒక పిక్ పెడతాను చూడండి. అందులో చూస్తున్నారు కదా, అందులో ఒక సోలం పట్టుకొని ఒక వ్యక్తి కూర్చొని కనబడతాడు. సోలం పట్టుకొని మరొక వ్యక్తి కాయిన్లో కనబడతాడు. సోలం పట్టుకొని మరొక వ్యక్తి ఎక్కడున్నాడంటే ఈ యొక్క నందికి ఆనుకొని నిలబడినట్టుగా కనబడతాడు. ఇక్కడ ఈ మూడిట్లో ఏంటి తేడా మీకు చెప్తాను, బాగా వినండి. ఫస్ట్ ఇక గ్రీకులు దేవుడు అయినటువంటి పొసైడన్ అని ఆయన ఎవరైతే ఉన్నారో, గ్రీకులు దేవుడుగా అంటే కల్పితం, అది కూడా కల్పించుకున్న పొసైడన్ అనే గ్రీకు దేవుడు ఎవరైతే ఉన్నారో చేతిలో త్రిశూలం ఉంటుంది చూడండి. ఈ పొసైడన్ అనే గ్రీకు దేవుడిని కాపీ కొట్టి ఆర్య బ్రాహ్మణులు ఈ భారతదేశానికి తీసుకొచ్చారు అనడంలో ఏ డౌట్ లేదు. తరువాత ఇంకొక కాయిన్ మీద ఉన్న ఆ సోలం పట్టుకొని ఉన్నాడు చూసారా, ఆయన ఎవరంటే ఈయన పేరు ఓయేషో అంటారు ఈయన్ని. ఓయేషో పర్షియన్ దేవుడు. ఈ కాయిన్ మీద కూడా పర్షియన్ కాయిన్ మీద అక్కడ కూడా సేమ్ మీకు వృషభం కనబడుతుంది చూసారా, కాయిన్ మీద వృషభం కనబడుతుంది, అలాగే ఆ త్రిశూలం కనబడుతుంది, నించున్నట్టుగా కనబడుతుంది. అలాగే ఇక్కడ కూడా శివుడికి వృషభం కనబడుతుంది, ఆనుకొని ఉన్నట్టుగా త్రిశూలం పట్టుకున్నట్టుగా కనబడుతుంది. అంటే మీకు అర్థమైందా? పర్షియాలో ఏదైతే మరి పర్షియన్ దేవుడు ఆ వృషభం దగ్గర నిలబడి శూలం పట్టుకొని ఉన్నాడు కాయిన్ మీద, పర్షియన్ కాయిన్ అది, పారసికులు అని అంటారు వారిని. ఓకే, అలాగే అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆర్యులు అనేవారు అక్కడక్కడ తిరుగుతూ వారికంటూ ఒక దేశం లేక వాళ్ళు ఏమంటారంటే ఈ గుడారాలు వేసుకొని తిరుగుతూ వాళ్ళకంటూ ఒక స్థితి లేకుండా ఉన్నప్పుడు మొత్తానికి భారతదేశానికి వచ్చేసి ఇక్కడ స్థిరపడి వారు అద్దెకి తెచ్చుకున్న లేకపోతే వారితో పాటు వలస తెచ్చుకున్న ఏవైతే ఈ యొక్క దేవుళ్ళు ఉంటారో వాటిని మన భారతదేశానికి అంటించారు, అందులో డౌట్ లేదు. మరి చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా చరిత్ర చదవకపోతే సనాతనుడని ఏదో అని మీరు మొత్తానికి ఏవో మసిపూసి మారేడికాయ చేసేద్దామని అనుకుంటే అది తప్పు అవుతుంది కదా. అందుకే మీకంటే కొంచెం చరిత్ర నాకు తెలుసు, కొంచెం ఏంటి మీకు తెలియలేదు నాకు తెలుసు అని చెప్పుకోవట్లో ఇందులో అతిశయోక్తి లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో. ఏమండి, మీ వయసులో మీకంటే పెద్దవాడిని కాకపోవచ్చేమో కానీ, ప్రజ్ఞలో మీకంటే పెద్దవాడిని కాకపోవచ్చేమో కానీ, మీ వాక్చాతుర్యంలో మీకంటే గొప్పవాడిని కాకపోవచ్చేమో కానీ, మీ స్టేటస్లో మీకంటే గొప్పవాడిని కాకపోవచ్చు కానీ, జ్ఞానంలో మాత్రము, పరిశీలనలో మాత్రము, చరిత్ర తెలుసుకుంటలో మాత్రము, మీరు చెప్తుంది అబద్ధమని చెప్పుట్లో మాత్రం మీకంటే నేను గొప్పవాడినే. దేవుని యందు ఆధ్యాత్మికత అని చెప్పి దాన్ని కథగానే మీరు ఉంచారు. ఆధ్యాత్మికత అంటే టోటల్గా దేవుడిని తెలుసుకొని దేవుని యొక్క ఆలోచనని ఎరగడం. దానిలో మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఎప్పటికీ కూడా ఈ ఇండియాలో మరి ఎవరు దేవుడు అన్న దాని మీద ఒక ఖచ్చితమైనటువంటి హైందవ్యంలో ఒక ఆలోచన లేదు. ఎవరికి మీరు ఇప్పుడు ఈశ్వరుడు దేవుడు, ఈశ్వరుడు సమస్త సృష్టికి కారకుడని మీరంటారు, బ్రహ్మ సమస్త సృష్టికి కారకులని మరొకరు అంటారు, ఇక దేవి ఉపాసకులు సమస్త సృష్టికి దేవియే కారణం అంటారు. ఇక మరి ఈ యొక్క ఎవరైతే ఈ వైశ్యులు ఉన్నారో సమస్త సృష్టికి విష్ణువే కారణం అని వారు చెప్పుకున్నారు. ఇంతకీ ఒక దాంట్లో మీకే కరెక్ట్ ఏది రైట్ అని తెలియట్లేదు కదండి. మరి ఇప్పుడు చెప్పండి, మీకే ఏదో ఆధ్యాత్మికత అనే పదానికి పరిపూర్ణ అర్థం తెలియకుండా సనాతనం అనే దానికి పూర్వం నుంచి ఉంది, ఆది ఉన్నాడు, అంతమే ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు, సర్వం ఉన్నారని అంటున్నారు. ఇందులో ఈ రెండిట్లకి విభేదాలు వచ్చాయి. ఇప్పుడు వాస్తవం ఏంటో నేను చెప్తాను.
ఇక్కడ వైష్ణవులకి ఇటు శైవులకి విభేదాలు వచ్చాయి. ఇటు శైవులకి సృష్టికర్త ఎవరు, ఆదిలో అంతంలో మధ్యలో ఉన్నవాడు ఎవరంటే ఈశ్వరుడు, పుట్టుక చావు లేనివాడు ఎవరంటే ఈశ్వరుడు. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విధముగా మరి వేదాలన్నీ ఆయన నోటి నుంచి వచ్చాయి, అపౌరుషాలు అని చెప్తున్నారు. ఇక వైష్ణవులకు వచ్చినప్పుడు వైష్ణవుల దేవుడైన విష్ణువు రూపాల్లో ఉన్నాడు, విష్ణు రూపాలు ఎత్తాడు, అందులో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, భగవద్గీతలో ఆది మధ్య అంతము నేనే అని భగవద్గీత 10వ అధ్యాయం 20వ వచనం, 10వ అధ్యాయం 32 వచనాల్లో చెప్పిన సందర్భాలు మనం చూసాం. ఇక రెండింటిని చూసుకుంటే భగవద్గీత ఇప్పుడు రాయబడ్డదన్న సంగతి కూడా మనం ఆలోచిస్తే క్రీస్తు శకం 7వ శతాబ్దం తర్వాతే ఈ భగవద్గీత రాయబడ్డది. ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా ఒక ఊహాత్మకమైనటువంటి ఆలోచనలు మాత్రమే. ఈ ఊహాత్మకమైన సంగతులు తీసుకొచ్చి ఆధ్యాత్మికం అని పదాన్ని జోడించి సనాతనం అని మరొక పదాన్ని యాడ్ చేసి దీన్ని ప్రజల మధ్య రుద్ది దీన్ని కన్ఫ్యూజ్ చేయడం ఈ యొక్క ఆర్య బ్రాహ్మణుల యొక్క టాక్టిక్స్. అలాంటి పరంపరలో వచ్చిన వారే ఈ రోజు వరకు కూడా ఒక చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, మరి అలాగే మరి మన గరికిపాటి నరసింహారావు గారు కానివ్వండి, ఇంకా చాలామంది ప్రవచనకర్తలుగా గొప్పవారిగా చెప్పుకుంటున్న వారు వీళ్ళందరూ కూడా ఒకవేళ చరిత్రను పరికిస్తే ఆ దేవుళ్ళు ఆర్య బ్రాహ్మణులు ఆయా దేశాల్లో అప్పటికే విగ్రహ ఆరాధన చేస్తూ పూజింపబడిన వారిని అడాప్ట్ చేసుకొని తెచ్చుకున్నారు అన్న సంగతి మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో మరి ఆ దేవుళ్ళ రూపాలని చొప్పించి లేకపోతే ఆ మైండ్లో పెట్టి అలా మన పూర్వీకులు సనాతనులు వీరే అని అబద్ధాలు చెప్తూ ఇప్పటి వరకు కొన్ని గ్రంథాలు తీసుకొచ్చి మరి వేదాలు అపౌరుషాలని, కొన్ని గ్రంథాలు పౌరుషాలని రాసినవని ఇలాంటి కొన్ని లింకులు పెట్టి వాటిని అర్థం కాకుండా ఇప్పటికీ కన్ఫ్యూజ్ చేసి భక్తి రసాన్ని ఆస్వాదించకుండా మన భారతదేశంలో ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్లోనే ఉన్నారు. అసలు భక్తి రసం అనేది చాలా గొప్పది, దేవునితో మమేకమైనది. ఇది మరి దేవునితో మమేకం చేస్తుందంటే లేదు. ఏదంటే కొంతమంది కొన్ని దేశాలలో, ఒక గ్రీక్ దేశంలో, పర్షియా దేశంలో ఉన్నవారు పెట్టుకున్న దేవుళ్ళు ఇంకా చాలా దేశాల్లో ఉన్న దేవుళ్ళని దేవతలు అడాప్ట్ చేసుకొని మన భారతదేశాన్ని తీసుకొచ్చి ఇది సనాతనము, ఇదే భక్తి రసము, ఇది పురాతనము, లేదా ఇది ఆధ్యాత్మికత అనడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. ఇక వాస్తవం నేను చెప్తాను. బైబిల్ విషయానికి వస్తాను నేను. బైబిలే చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే 2వ శతాబ్దం కంటే ముందు ఈ యొక్క భారతదేశంలో ఈశ్వరుడి గురించి ఎవరికి తెలియదు. తర్వాత ఇక భక్తి ఉద్యమం అనేది ఒకటి ప్రారంభమైన తర్వాత క్రీస్తు శకం 2, 3, 4, 5 అలాగే వెళ్తూ 10వ శతాబ్దానికి వచ్చినప్పుడు పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఈ యొక్క భగవద్గీతను కూడా నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ అనే కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మన భారతదేశం యొక్క కవులు వారి యొక్క కవిత్వం నుంచి, వారి యొక్క ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే తప్ప వాస్తవీకరణ ఇది లేదు, దీనికి ఎవిడెన్స్ లేవు. దీన్ని ఆధ్యాత్మిక మాటలు కానీ లేకపోతే సనాతనంగానే ముడిపెట్టి భక్తిరసం అని మాట్లాడేసి దాన్ని అలా తోసేశారు తప్ప చరిత్ర ఆధారాలు ఏవి వారు చెప్పిన దానికి లేవు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక బైబిల్ విషయానికి వస్తే బైబిల్ చరిత్ర పుస్తకం, యేసుక్రీస్తు చరిత్రకే ఆధారం. ఆయన ఏం చెప్పాడో ఒక విషయాన్ని మనం విని ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం ఏదైతే ఆది అంతమని మీరు చెప్పారో, చాగంటి కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు అమాత్యులు వారు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన మాటకి పూర్తి అర్థాన్ని ఇప్పుడు నేను బైబిల్ నుంచి చెప్పబోతున్నాను. ఒకసారి ఆ మాటను మీకు చెప్తాను. నేను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. స్క్రీన్ మీద కూడా పెడతాను, చూడొచ్చు మీరు. అల్ఫాయు ఒమేగాయు నేనే, అల్ఫాయు ఒమేగాయు నేనే అని అంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడినగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో అంటే వర్తమానంలో ఉన్నవాడును నేనే, ఈ వర్తమానంలో భవిష్యత్తులో ఉన్నవాడును నేనే, భూతకాలంలో ఉన్నవాడు నేనే. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు అంటే ఈ కాలాలన్నీ నాకు ఖచ్చితంగా తెలుసు, ఆ కాలాల్లో ఉన్నవాడిని నేనే అని చెప్పి, అందుకే దేవుడు మంచి మాట అంటాడు. మోషే గారు వచ్చి దేవుడిని నీ పేరేమని చెప్పాలి అని అంటే ఆయన ఏమని చెప్తాడంటే ఉన్నవాడని అని చెప్తాడు. అంటే కాలాతీతుడుగా ప్రతి కాలంలో సర్వ జీవులకు ఆదిగా అంతముగా మధ్యలో సర్వాన్ని సమస్తాన్ని నడిపించేవాడుగా ఉన్నవాడును అని. ఇది ఇప్పుడు కాదు, క్రీస్తుకు పూర్వం సుమారుగా ఒక 2000 సంవత్సరాల క్రితం, అంటే 1500 సంవత్సరాలకి మధ్యలో, అంటే ఇప్పటికి 3500 4000 సంవత్సరాలకి పూర్వమే దేవుడు మోషే గారితో ఒక అద్భుతమైన సంగతి చెప్పాడు. అప్పటికి ఈ యొక్క దేవుళ్ళు కానీ
లేకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న అపౌరుషాలైనటువంటి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ లేకపోతే రాయబడిన గ్రంథాలు ఏమీ లేవు. మోషే గారికి అప్పటికి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సనాతనం పురాతనం అని మాట్లాడుకుంటే బైబిల్ గురించే మాట్లాడాలా, సనాతన పురాతన దేవుడిని మాట్లాడుకుంటే పరమ తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడాలా, యేసుక్రీస్తు గురించి మాట్లాడాలా. కానీ ఈరోజు అవన్నీ పక్కన పెట్టి మాది సనాతనం పురాతనం అంటే ఒకసారి చెక్ చేసుకోండి. మిమ్మల్ని విమర్శించడానికో అవమానించడానికో వ్యతిరేకించడానికో నేను రాలేదు. ఉన్న విషయాలు చెప్పడానికి, వాస్తవం చెప్పడానికి. ఇది కాదు అనుకుంటే చారిత్రక ఆధారాలతో వాస్తవం ఏంటో బయట పెట్టండి. మీ పుస్తకాలు ఎప్పుడు రాయబడ్డాయో, ఈ దేవుళ్ళు ఎప్పటి నుంచి కొలవబడ్డారో లేదా పూజించబడ్డారో, ఆలయాలు ఎప్పటి నుంచి కట్టబడ్డాయో, ఆ యొక్క గ్రంథాలు ఎప్పటి నుంచి రాయబడ్డాయో, ప్రజల మధ్య ఎప్పుడు వాటికి విలువ వచ్చిందో, ఎప్పటి నుంచి చెప్పబడ్డాయో, లేదంటే ఎప్పుడు ఆ శాసనాలు రాయబడ్డాయో, లేకపోతే ఎప్పుడు ఈ యొక్క తాటాకుల మీద ఆ గ్రంథాలు లిఖితం చేశారు, ఏ భాషలో రాశారు, ఏ భాషలో వాటిని తీసుకొచ్చారు, ఎప్పటి నుంచి ఉన్నాయో, కనీసం కాలాన్ని, వాటి యొక్క సమయం, సందర్భం, చరిత్ర ఇలాంటివన్నీ చెప్పవలసిన అవసరం ఉంటుంది. అవన్నీ మీరు చెప్పగలిగితే ఇది మీరు చెప్పింది తప్పు, హనీ జాన్సన్ తప్పు చెప్పాడు, బైబిల్ మొదటి శతాబ్దం కంటే ముందు అసలు రాయబడలేదు, మొదటి శతాబ్దంలో పూర్తి కాలేదని మీరు చరిత్రక ఆధారాలతో నిరూపించండి. తప్పకుండా మోషే గారికి నేను ఉన్నవాడిని అనువాడిని అనే సంగతి కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం లేదా కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే దేవుడు చెప్పాడన్న సంగతి బైబిల్ ఆధారంగా చెప్పగలం. ఎందుకంటే అప్పటికే బైబిల్లో దేవుడు చెప్పాడు కనుక, ఆజ్ఞలుగా రాయబడ్డాయి కనుక, అవి లిఖితపూర్వకంగా రాతి పలకల మీద కూడా రాయబడ్డాయి కనుక, ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి కనుక నేను చెప్పగలిగేది చరిత్ర. మరి మీ దగ్గర ఉన్నాయా అలాంటి ఆధారాలు? చాగంటి కోటేశ్వరరావు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. సనాతనం పురాతనం అని మీరు మాట్లాడే మీ గ్రంథాలు కానీ దేవుళ్ళు కానీ మరి లిఖితపూర్వకంగా రాయబడిన సందర్భాలు, చరిత్ర మీ దగ్గర ఉన్నాయా అని అంటే మీరు బయట పెట్టచ్చు. అది చెప్పాలి సమాజానికి. అంతేగాని నోటుకొచ్చింది, మీకు అనుకున్నది, లేదా మీ పూర్వీకులు మీకు చెప్పింది, లేదంటే దాన్ని అనుసరిస్తూ మీరు మాట్లాడడం, అది ఫులిష్నెస్ అవుతుంది. అది పురాతనం అవ్వదు, సనాతనం అవ్వదు. దాన్ని భక్తి రసం అని కూడా అనరు. భక్తి రసంలో దేవుడితో మమేకం అవడం, భక్తికి పరాకాష్ట ఏంటంటే దేవుడిని ఎరగడమే. ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎందుకోసం ఉన్నాడు, ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏ కాలంలో ఉన్నాడు అని తెలియడమే దేవుని గురించి పూర్తిగా మనం తెలుసుకోవడం. దానివైపు ఒకవేళ మీరు హైందవ సమాజానికి వివరణ ఇవ్వగలిగితే చెప్పండి. నేనైతే ఇవ్వగలను ఖచ్చితంగా. అల్ఫై ఓమగయో నేనే అని ప్రకటన గ్రంథం 1:8 వచ్చిన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడినకు ప్రభు సెలవిచ్చుతున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 21:6 మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఓమెగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను అని చెప్పాడండి. అలాగే ప్రకటన గ్రంథం 22:13 నేను అల్ఫాయు ఓమెగయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను. ఎంత చక్కగా చెప్పాడు. బైబిల్లో చెప్పిన తర్వాతే ఎవరైనా బైబిల్ కాపీ కొట్టుకొని చెప్పారు అని నేను అంటాను, అనగలను కూడా. ఎందుకంటే బైబిల్ తర్వాతే ఏదైనా రాయబడ్డదంటే ఖచ్చితంగా మూలం అనేది ఉంటేనే కదా. మూలాన్ని వెతుక్కొని లేదా దాన్ని ఏదో ఒక విధంగా వినుట చేతో చూచుట చేతో కాపీ చేసుకొని మాత్రమే దీన్ని రాయగలిగారు. ఈ భగవద్గీతలో ఏదైతే చెప్పాడో, ఆదిలో జీవులన్నిటికీ ఆది మధ్య చివరిలో ఉన్నానని, ఎప్పుడైతే ఈ గ్రంథంలో మాటలు ఉన్నాయో ఈ యొక్క భగవద్గీతలో, అది ఎప్పుడు రాయబడ్డదని మనం ఆలోచిస్తే క్రీస్తు శకంలో 700 సంవత్సరాలు లేదంటే 5, 6, 7 శతాబ్దాల మధ్యకాలంలో వీటికి ఒక రూపు వచ్చింది. అంతకుముందుకి ఏమీ లేదు. నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ అనేవారు ఆ కవులు రాస్తే కానీ కొన్ని విషయాలు ఈ భగవద్గీత గురించి కానీ, ఈ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్న కొన్ని మాటలు కానీ, ఏదైతే హైందవ ఆధ్యాత్మిక గ్రంథాలు, భక్తి రసం అని ఆ సనాతనం అని మాట్లాడుకున్నారు, ఇవన్నీ వచ్చాయి తప్ప అంతకుముందు లేవు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ వాస్తవాలు మీ ముందు పెట్టాను. వాస్తవాలు ఏంటో అర్థం చేసుకోమని మనవి చేయొచ్చు. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. చాగంటి కోటేశ్వరరావు గారు, పెద్దవారు ఆలోచించండి, నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పకండి, చరిత్రను చెప్పండి, వాస్తవాలు చెప్పండి, సత్యాలు చెప్పండి. అంతేగాని అబద్ధాలు చెప్పకండి. పూర్వం మీ పూర్వీకులైనటువంటి ఆర్యబ్రాహ్మణులు ఏదైతే ఇక్కడికి డంప్ చేసిన దేవుళ్ళు లేదా ఆ తర్వాత ఏమంటారు వాటిని అడ్డు పెట్టుకొని కొంతమంది కవులు ఈ యొక్క లిపి లేనటువంటి ఏదైతే ఈ యొక్క రాతల్లో ఈ గ్రాంథకం చేశారో, లిపి లేని భాష ఏదైతే ఉందో ఈ యొక్క సంస్కృతం అనే భాషలో ట్రాన్స్లేట్ చేశారో, వాటిని సమాజం మధ్య రుద్ది నిజదేవుడిని తెలియకుండా, ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలియకుండా, పురాతనం సనాతనం అంటే ఏంటో తెలియకుండా, భక్తిరసం అంటే ఏంటో తెలియకుండా మోసం చేయదని మరొకసారి మీకు సవన్యంగా విన్నవించుకుంటూ, మరొకసారి మీరు ఏమైనా ఇలాంటివి మాట్లాడితే తప్పకుండా వీటి మీద నేను ఖచ్చితంగా వాటి మీద నేను విషయాలు కంపేర్ చేస్తూ నిజాలు బయటపెట్టి మీరు చెప్తున్న అబద్ధాలు అని చెప్పడానికి, మీరే కాదు మీ బోటి వారు ఎవరు చెప్పినా చెప్పడానికి నేను ఒక క్రైస్తవుడిగా, ఒక భారతీయుడిగా, ఒక మంచి సేవకుడిగా నేను ముందున్నానని చెప్తూ దేవుడు మీ అందరిని దీవించునుగాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.